పెళ్ళయి 2 months అవుతుంది కదా, మేబీ నేను నీ ప్లేస్లో ఉండుంటే నేను కూడా కార్తీక్ పేరే చెప్పేదాన్నేమో. నిజంగా చెప్పేదాన్నా. ఇదే మేము పెళ్ళి ఆపడానికి మేము ఎంత ప్రయత్నించినా కుదరలేదు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే మా నాన్న. ఏ ఇంట్లో అయితే మేము తాగి పొరపాటున వాలామో ఆ ఇంటినే కొన్నాడు. సినిమా చూస్తుంటే పిచ్చెక్కిస్తుంది భయ్య. ఆల్మోస్ట్ తప్పించుకున్నాడు మన హీరో అనుకుంటే సమ్మగా దొరికిపోయాడు. ఇక అక్కడ నుండి సినిమా వేరే లెవెల్. నేను ఆల్రెడీ సారీ చెప్పా కదా. నా బాధ అది కాదు. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ప్రస్తుతానికి పులిహోర తిందాం అనుకుంటున్నాను. నేను పులిహోర గురించి అడగట్లేదు. ఇంటికి వెళ్ళాక మనం ఏం చేద్దాం? ఓహ్, నువ్వు మాట్లాడేది సింక్లో అంట్ల గురించేగా. ఆల్రెడీ తోమేశా. నేను తోమాల్సిన దాని గురించో తినాల్సిన దాని గురించో అడగట్లేదు అజిత్. మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ గురించి. ఓకే, మనం మాట్లాడదాం. అదే ఎప్పుడు? చూద్దాం. విల్ డూ వన్ థింగ్, విల్ డిస్కస్ దిస్ లేటర్. ఐశ్వర్య ఆగు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మడ్డ చేసేస్తా చెప్తున్నా. ఎప్పుడు మాట్లాడతావు? అంటే ఇంకా ముహూర్తమే అనుకోలేదు. సిగ్గులేదు. ఒకరోజు బ్రేకప్ బాధ పోవడానికి పావు పెగ్గేస్తే నీతో 7 అడుగులు వేసేదాకా తీసుకొచ్చింది. ఏం చేస్తాం, కలిసి కాపురం చేయడం తప్ప ఏం లేదు. అయినా పోనీ లైఫ్ రీస్టార్ట్ చేద్దామని అడుగుతుంటే ఓ అలా సాగతీస్తావేంటి? బయట ఎందుకు, మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. తమరు టైం ఇవ్వరు కదా సార్. నలుగురిలో అయినా అడిగితే కనీసం భయంతో అయినా చెప్తావేమో అని. అంటే అలా కాదా ఐశ్వర్య? చూడు అజిత్, నాకు డివోర్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇచ్చే ధైర్యం కూడా లేదు. మనమిద్దరం కలిసి కాపురం చేయడం తప్ప మరో మార్గం లేదు. అలా అనద్దు. ప్రాబ్లం డివోర్స్ కాదు, ఎలా మూవ్ ఆన్ అవ్వాలన్నదే భయంగా ఉంది. అయినా నేను ట్రై చేస్తున్నాను కదా. ట్రయల్స్